విశేషించి చెప్పుకోదగిన అంశం ఏమిటంటే, మనం చెప్తున్న చాలా వీడియోలు అందులో ఏమి చెప్పామో అదే రిపీట్ అవుతున్నాయి. బయట రాజకీయాల్లో అంటే పరిణమించినటువంటి సందర్భాలు. దానికి చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు జానీ మాస్టారు విడుదల ఇచ్చాడు కదా, మరి ఎలా రిసీవ్ చేసుకుంటారు? జానీ మాస్టార్కి మునుపటి వైభవం ఉంటుందా? తర్వాత నువ్వు జానీ మాస్టారుకి ఆఫర్లు వస్తాయా? ఇలాగా కొంతమంది మన ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. అసలు జానీ మాస్టారు ఎందుకు జైలుకు వెళ్ళాడు అన్నది ముందు చెప్పుకుందాం. జానీ మాస్టార్కి ఆ శ్రేష్ఠ అనే అమ్మాయికి 2017లో ఇద్దరు కలుసుకున్నారు. ఈరోజు 2024 అంటే వీళ్ళ మధ్య 7 years ఫ్రెండ్షిప్ కొనసాగింది. నేను ఫ్రెండ్షిప్ అంటున్నాను కానీ ఇతరత్ర ఏ పదాలు ఉపయోగించటం లేదు. దయచేసి ఎవరు కూడా కంగారు పడకండి. ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు, మనం మాట్లాడితే నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్తారు. నా మీద కేసులు ఎక్కువైపోయినాయి. అయినా నేనేం భయపడటం లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్తాం. మనం చెప్పిందే నిజమవుతుంది గనక అజ్ఞానులు ఎవరైనా మాట్లాడితే మాట్లాడచ్చు, కానీ మనం ఎందుకు మాట్లాడతాం? ఇకపోతే ఆ శ్రేష్ఠకి జానీ మాస్టర్కి మధ్య ఏమీ జరగలేదని మీరు అంటే అనుకొని ఆవిడ నన్ను లైంగికంగా వేధించాడంటే ఒక్క మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మహిళకు ఇష్టం లేకుండా ఎవరు ఏ విధంగా వేధించినా, తల్ల కిందుల తపస్సు చేసినా, ఏమి చేసినా సరే ఏమీ వనగూరేది ఉండదు. ఇకపోతే కొనసాగిన తర్వాత అదేదో వాళ్ళ మధ్య ఉన్న అనుబంధం ఏదో, దానికి మీరేదైనా పేరు పెట్టండి కానీ అది బయటికి రాదు. ఇది ఎలాంటిదంటే డబ్బు పాపిస్తుంది. తను ఎప్పుడైతే డబ్బు లేనప్పుడు డబ్బును ఒకలా చూస్తారు, డబ్బు లేనప్పుడు 1000 రూపాయలు 10 లక్షల్లా చూస్తారు. 10 లక్షలు వచ్చినప్పుడు లక్షని 1000 రూపాయల చూస్తారు. ఇది సహజం. అలాగే ఇవిడికి అంటే ఇన్కమ్ జానీ మాస్టారి పెరుగుతుండగా ఈవిడ తాలూకు షేర్ ఏదో అడగడం, అమ్మ నీ చాలా మంచి టాలెంట్ ఉంది కదా, మరి నువ్వెందుకు ఇండిపెండెంట్ గా చేయవని బాగా దగ్గర వాళ్ళు, ఆవిడ్ని బాగా ప్రేమించిన వాళ్ళు అనొచ్చు. దానివల్ల ఆవిడ ఒక గొడవ పెట్టుకుంటే సరిపోతుంది కదా. ఏంటంటే 1 shot 2 birds లా గొడవ పడినట్టయితే ఇటు సినిమాలో వస్తాయి, ఆయన జైల్లో కూర్చుంటాడని చెప్పేసి కొంతమందితో కలిసి ఆలోచించి చేసినటువంటి సందర్భం. తర్వాత ఆవిడ విషయాలన్నీ బయటపడ్డాయి. మనం చాలా సార్లు చెప్పుకున్నా, మరి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ మీరు చూస్తున్న కొద్దీ జానీ మాస్టర్ మీద సానుభూతి పెరుగుతుంది. అయ్యో ఏమిట్రా పాపం మంచి ఆయనని, ముఖ్యంగా ఆయనకి జాతీయ అవార్డు వస్తుందని కోర్టు వారికి వినమ్రంగా అపీల్ చేసుకున్నట్టయితే నీకు బెయిల్ ఇస్తారు బాబు అని బెయిల్ ఇచ్చారు. కానీ ఆ అవార్డు తీసుకోవడానికి వెళ్ళే ముందే మళ్ళీ అరెస్ట్ చేశారు. దీంతో జానీ మాస్టర్ హీరో అయిపోయాడు అన్నమాట. ఇండస్ట్రీలో అందరూ కూడా జానీ మాస్టర్ని అభిమానించేవాడే. ఇకపోతే ఎందుకు అభిమానిస్తారంటే, ఒక మంచి టెక్నీషియన్, ఒక ఇంగ్లీష్ సినిమాలు బాగా వంట పట్టాయి అన్నమాట. ఒక మూమెంట్ ని డిఫరెంట్ గా ఎందుకు చేయకూడదు, చేసిన మూమెంట్లే చెయ్యాలా అని చెప్పేసి పాశ్చాత్య పోకడలకి కొంత మోడర్నైజ్ చేసి చేస్తున్నాడు. అందుకే పవన్ కళ్యాణ్ గారి డ్యాన్సులు అంత బాగుంటాయి. అందుకే ఈవెన్ అల్లు అర్జున్ డ్యాన్సులు కూడా బాగుంటాయి. జానీ మాస్టర్ తాలూకు డ్యాన్సులకి ప్రేమించని వాళ్ళు ఎవరు చెప్పండి? అందరూ జానీ మాస్టర్ని ప్రేమిస్తారు కనుక ఇక ముందు కూడా జానీ మాస్టర్కి చాలా సినిమాలు ఉంటాయి. కాదంటే ఇక కొరియోగ్రాఫర్స్ కి ప్రెసిడెంట్ గానో ఏదో ఉన్నాడు కనుక దానికి కొంతమంది అంగీకరించకపోవచ్చు. ప్రెసిడెంట్ అయినంత మాత్రంలో ఆయనకు వనగూరేది కూడా ఏం ఉండదు. అది లేకపోయినా డాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా లీడ్ గా ఆయన 10 సినిమాలు చేస్తాడు. ఒకటేనండి, దీని వెనక ఎవరి వెనక ఎన్ని రాజకీయాలు ఉన్నా ప్రధానంగా కావలసింది తను చేస్తున్న పని పట్ల నిరంతర తపస్సు. అది నృత్యాంజలి మాట. ఆ నటరాజమూర్తికి ఎవరైతే నిరంతరం కూడా అంకిత భావంతో కొత్త విషయాలు నేర్చుకొని తనలో కొత్త ధనం నింపుకొని కసిగా కృషి చేస్తూ ముందుకెళ్తే వారిని ఏ శక్తి ఆపలేదండి. ఈ రాజకీయాలన్నీ కొంచెం బదనాం చేయడానికి, బదనాం అవడానికి తప్ప మరి ఎందుకు పనికిరావు అని చెప్పేసి